తమిళంలో కామెడీ డ్రామా జోనర్లో రూపొందిన సినిమానే పెరుసు. మరి ఇప్పుడు ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. ముందుగానే చెబుతున్నా, ఇదొక అడల్ట్ కామెడీ మూవీ. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొద్దు, ఒంటరిగానే చూడండి ఎవరైనా సరే. మరి ఈ అడల్ట్ కామెడీ మూవీ పెరుసు ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, పరంధామయ్య ఓ మధ్యతరగతి కుటుంబీకుడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒకరు దొరబాబు వైభవ్, ఇంకొకరు స్వామి సునీల్ రెడ్డి. దొరబాబుకు శాంతితో, స్వామికి రాణితో వివాహం జరుగుతుంది. పరంధామయ్యకి కావలసినవన్నీ ఆయన భార్య భాగ్యం దగ్గరే ఉండి చూసుకుంటూ ఉంటుంది. తన వయసు వారైన స్నేహితులతో పరంధామయ్య కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు పరంధామయ్య హఠాత్తుగా చనిపోతాడు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకుంటారు. ఆయన చనిపోయిన విషయం బంధుమిత్రులకు తెలియపరచాలని అనుకుంటారు. కానీ పరంధామయ్య శవం ఇతరులు చూడడానికి ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. మరి అలా ఎందుకు జరిగిందనేది ఎవరికీ అర్థం కాదు. విషయం తెలిస్తే అందరూ ఆపేక్షిస్తారని ఆందోళన చెందుతుంటారు. తమ కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినకుండా శవాన్ని అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయించుకుంటారు. అయితే శవం విషయంలో కుటుంబ సభ్యులు ఏదో దాస్తున్నారని భావించిన కొందరు అదేమిటని కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వాళ్లతో పరంధామయ్యకు ఉన్న పరిచయం ఏంటి, మరి ఆ సమస్య నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎలా బయటపడతారు అనేది, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఇది ఒక డిఫరెంట్ అడల్ట్ కామెడీ మూవీ. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడేలా తీర్చిదిద్దలేదు. ఎవరికి వారు ఒంటరిగానే చూడాలి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడలేము కాబట్టి కొంత మైనస్ అయిందనే చెప్పాలి ఈ మూవీ. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో విడుదలయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి కనుక తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఇది ఒక ఉమ్మడి కుటుంబం చుట్టూ తిరిగే, ఒక పెద్దాయన మరణం చుట్టూ తిరిగే స్టోరీ. శవం చుట్టూ ఓ ఆసక్తికరమైన కథను అల్లుకొని దానిని వినోదభరితంగా ఆవిష్కరించడం అప్పుడప్పుడు జరుగుతూ వస్తుంది. అలాంటి ఒక సినిమానే ఇది. సాధారణ స్థితిలో చనిపోతే పర్వాలేదు, కానీ ఏ మాత్రం అభ్యంతరకర స్థితిలో ఉన్నా ఇది ఆ కుటుంబ సభ్యులను నానా ఇబ్బంది పెట్టేస్తుంది. అలాంటి ఒక కథాంశం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. దర్శకుడు ఎంచుకున్న వినోద ప్రధానమైన అంశం కొంతవరకు అయితే నవ్వు తెప్పిస్తుంది. అయితే అందరూ కలిసి కూర్చొని చూస్తే నవ్వుకోలేని పరిస్థితి ఉంటుంది. అదే ఈ సినిమా విషయంలో ఒక లోపంగా కనిపిస్తుంది మనకు. ఎవరికి వారుగా చూస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, అక్కడక్కడ నవ్వుకోవచ్చు. అయితే కథ మొత్తాన్ని ఒకే అంశం చుట్టూ తిప్పడం వలన, ఒకే విషయంపై సాగతీయడం వలన ఆడియన్స్ కి కాస్త అసహనం కలుగుతుంది. దర్శకుడు పూర్తి స్థాయిలో ఈ కథకు కామెడీని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి సన్నివేశంలో కామెడీ రాబట్టడానికి ప్రయత్నించడం మనకి తెలిసిపోతూనే ఉంటుంది. అయితే ఆ హాస్యాన్ని ఒక అభ్యంతరకరమైన అంశంతో, అందుకు సంబంధించిన సన్నివేశాలతో ముడిపెట్టడం వలన అందరూ కలిసి చూసే అవకాశం లేకుండా పోయిన కంటెంట్ గా ఇది మిగిలిపోయింది. హాస్యభరితమైన కథలు ప్రధానమైన ప్రయోజనం ఎప్పుడంటే, కుటుంబ సమేతంగా వాటిని చూడగలిగినప్పుడే. అయితే ఆ హాస్యాన్ని ఏదైనా ఒక ఇబ్బందికరమైన అంశంతో ముడిపెట్టినప్పుడు ఆ ప్రయోజనం నెరవేరకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నంగానే ఈ సినిమా మనకైతే కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంది ఈ మూవీ. మీరు ఒంటరిగానే చూడండి, ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. సో ఫ్రెండ్స్, ఇది పెరుసు మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో, ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.